నెల్లూరులో పేరెన్నికగన్న వీఆర్సీ విద్యాలయం పూర్వ వైభవం సంతరించుకుంది. మునుపటి కన్నా మరింత మెరుగ్గా ముస్తాబై విద్యార్థులకు ఆహ్వానం పలుకుతోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో మంత్రి నారాయణ వీఆర్సీ మోడల్ స్కూల్ను తీర్చిదిద్దుతున్నారు. ఆ పనులు ఒక కొలిక్కి వచ్చి ఈ నెల 23 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. మంత్రి నారాయణ 2014లో ఈ కాన్సెప్ట్ రెసిడెన్షియల్ కళాశాలను ఏర్పాటు చేశారు. పేద విద్యార్థులు ఐఐటీ సీట్లు సాధించేలా నారాయణ కళాశాల అధ్యాపకులతో ఇంటర్ తరగతులు నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం ఈ కళాశాలను మూసివేసి పాడుపెట్టింది. కూటమి ప్రభుత్వం రాగానే మొదటిగా ఈ కళాశాలను పరిశీలించిన మంత్రి నారాయణ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. గతంలో కంటే ఘనంగా అధునాతన వసతులు, సామాగ్రి, సదుపాయాలతో తీర్చిదిద్దారు. పాడుపడ్డ భవనాలకు కొత్త రూపు తీసుకొచ్చారు. కేవలం అత్యంత పేదరికంలో ఉన్న పిల్లల్నే ఇక్కడ చేర్చుకుంటున్నారు. 1000 మంది విద్యార్థులకు తరగతి, వసతి, భోజనం సహా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 23న పాఠశాల ప్రారంభం కానుండగా ఇప్పటికే అడ్మిషన్లు పూర్తయ్యాయి. నో అడ్మిషన్ బోర్డు పెట్టేశారు. మంత్రి నారాయణ కుమార్తె శరణి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మోడల్ స్కూల్ ఏర్పాట్లపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాజారావు నెల్లూరు నుంచి అందిస్తారు. ఒకప్పుడు వీఆర్సీ కళాశాల ఈ ప్రాంగణం అంటేనే రాష్ట్రంలోనే పేరెన్నికగన్నది. కొంతకాలం తర్వాత కనుమరుగైన వీఆర్సీ ఈ పేరు ప్రతిష్టలని మళ్ళీ ఇనుముడింపజేస్తున్నారు మంత్రి నారాయణ ప్రత్యేకంగా ఇక్కడ ఒక మోడల్ స్కూల్, రాష్ట్రంలోనే ఒక విభిన్నంగా, వినూత్నంగా, అధునాతనంగా ఒక సాంకేతిక పరిజ్ఞానంతో, సాంకేతికత పరికరాలతో ఇక్కడ ఒక మోడల్ స్కూల్ని ఏర్పాటు అనేది చేశారు. దాదాపు ఇక్కడ ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా పూర్తిగా 3-4 సంవత్సరాల్లో పూర్తిగా ఇది ఇక్కడ విద్యార్థులకు అన్ని వసతులతో ఏర్పాటు చేసే విధంగా కూడా ఇక్కడ సకల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం మంత్రి నారాయణ దాదాపు 5 నెలలుగా కృషి చేస్తున్నారు. పాత భవనాలను అధునాతనంగా తయారు చేయించి దాదాపు 30 గదులలో 1000 మంది పేదలకు పాఠశాలకు వెళ్ళలేని వారందరినీ కూడా తీసుకొచ్చి వారికి ఇక్కడే ఉచిత భోజనం, అన్ని వసతులతోనూ సమస్తం ఇక్కడే ఉండే విధంగా తరగతి గదిలో ఉన్నట్లు కాకుండా ఆటలు ఆడుకుంటూ చదువుకునే విధంగా కూడా ఒక చక్కటి ఏర్పాట్లు అనేవి చేశారు. డిజిటల్ తరగతి గదులు, అదేవిధంగా ప్లే గ్రౌండ్, లోపల తరగతి గదిలో కూడా ఆటలు, రంగురంగుల మ్యాపులతోనూ బొమ్మలతోనూ ఎంతో అధునాతనంగా ఈ తరగతి గదులను కూడా ఏర్పాటు చేశారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే నారాయణ కార్పొరేట్ కళాశాలల కన్నా కూడా మించిపోయే విధంగా కూడా ఈ మోడల్ స్కూల్ని నారాయణ ప్రత్యేకంగా ఒక శ్రద్ధతో తయారు చేస్తారు. దీనికి వారి కుటుంబ సభ్యులు కూడా నిత్యం ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షణ చేస్తూ వేగంగా ఈ పనులన్నింటినీ కూడా పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం నో అడ్మిషన్ బోర్డు స్థాయికి వచ్చింది. పేదలు పాఠశాలకు పంపించలేని వారందరూ కూడా అన్ని వసతులుంటే పాఠశాలలో చేరుస్తారు అని అనడానికి ఇక్కడ నారాయణ చేసిన ఒక ప్రయోగమే విజయవంతమైందని చెప్పొచ్చు. ఈ స్కూల్లో చేరడానికి ఈ పాఠశాల మానేసిన వారందరూ కూడా విద్యార్థులందరూ కూడా తల్లిదండ్రులు ఎంత ఆసక్తిగా ఇక్కడ చదివించేందుకు తమ పిల్లల్ని ఇక్కడ పంపించడం అనేది జరిగింది. పిల్లలకి ఆరోగ్యంతో పాటు వైద్యం కూడా ఇక్కడ ఉచితంగా అందించే విధంగా, పిల్లలు దూర ప్రాంతాల నుంచి వస్తే రాకపోకలు కూడా ఛార్జీలు కూడా వారే ఇచ్చి అన్ని సకలం కూడా విద్యార్థి ఇక్కడ చదువుకొని బయటికి ఇంటర్మీడియట్ పూర్తి చేసి వెళ్లే వరకు ఐఐటి సీట్లు స్థాయి వరకు కూడా ఇక్కడ చదువుకునే విద్యార్థులు ఎదగాలనేది మంత్రి నారాయణ ప్రత్యేక శ్రద్ధతో, ఒక ప్రత్యేక ప్రణాళికతో దీన్ని పాఠశాల అభివృద్ధి చేశారు. 2014 మోడల్ స్కూల్ మొదట ప్రారంభించి దీన్ని మరింత వినూత్నంగా రాష్ట్రంలోని అందరూ కూడా ఒక అద్భుతమైన కళాశాలగా కూడా ఎదిగే పరిస్థితి ఇక్కడ మనం ఈ పాఠశాల పరిస్థితులు చూస్తున్నాము. జూన్ 23 నుంచి ఈ స్కూల్ ఫుల్గా స్టార్ట్ అవుతుందండి. ఈ స్కూల్ కెపాసిటీ 1000 అడ్మిషన్స్ కూడా అయిపోయాయి. ఈ స్కూల్ అడ్మిషన్స్ క్లోజ్ అయిపోయాయండి. 1875లో ఈ స్కూల్ స్టార్ట్ అయింది. గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం రావడంతో ఈ స్కూల్ క్లోజ్ చేస్తారు. మళ్ళీ మా నాన్నగారు వీఆర్ స్కూల్ని ఒక స్పెషల్ ప్రాజెక్ట్ లాగా తీసుకొని ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, చదువు అన్నది కంపల్సరీ, అండ్ అదేవిధంగా డిజిటల్ ఎడ్యుకేషన్ అన్నది కంపల్సరీగా చేయాలి అని అనుకున్నారు. ఈ స్కూల్లో చూసేటట్టయితే ప్రతి సెక్షన్లో డిజిటల్ టీవీస్ ఉన్నాయండి. డిజిటల్ టీవీస్ ద్వారా ఎడ్యుకేషన్ అన్నది ఇంటరాక్టివ్ అవుతుంది అండ్ స్టూడెంట్స్ కూడా బాగా నేర్చుకోగలరు. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకునేటట్టయితే మేము ప్రీ ప్రైమరీ నుంచి హై స్కూల్ వరకు ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఎన్సీసీ వాళ్ళు దీన్ని సిఎస్ఆర్ యాక్టివిటీగా చేస్తున్నారండి. సో ఫండింగ్ అంతా వాళ్ళే చేస్తున్నారు. మేము నా తరపున ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, లేకపోతే టీచర్ ట్రైనింగ్స్ అవ్వచ్చు, టీచర్ క్వాలిటీ అవ్వచ్చు, అవన్నీ స్క్రూటనైజ్ చేస్తున్నాను. ఈ స్కూల్లో స్టీమ్ ల్యాబ్స్ నుంచి, రోబోటిక్స్ ల్యాబ్స్ నుంచి, మ్యూజిక్, ఆర్ట్, డ్రామా అండ్ అదేవిధంగా హైడ్రోఫోనిక్స్. సో ఒక చైల్డ్కి హోలిస్టిక్ డెవలప్మెంట్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అని మేము చేస్తున్నామండి. ఈ స్కూల్ జూన్ 23 నుంచి ఓపెన్ అవుతుంది. మా మనవాళ్ళకి 2
సీట్ వచ్చింది. నారాయణ సారు వాళ్ళ స్కూల్ ధీటుగా ఈ స్కూల్ని తయారు చేశాడు. బాగా డిజైన్ చేశారు. కుర్చీలు డిజిటల్స్ సూపర్గా ఉంటాయి. ల్యాబులు కానీ అన్నీ బాగున్నాయి. పిల్లలకి డ్యాన్స్ కానీ మ్యూజిక్ కాంపిటీషన్లు అన్నీ పెట్టింది. పేద పిల్లలకి మాకు చాలా వరకు మాకు ఉపయోగకరంగా ఉంది. సారు బాగా అన్నిటికీ ఉపయోగంగా చేస్తున్నారు. మాకు కూడా సీట్ కావాలి స్కూల్లో. మా డాడీ లేడు మాకు, మేము బాగా చదువుకోవాలి. నారాయణ సార్ మాకు కూడా సీట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంది. రూమ్లు ల్యాబ్ అన్నీ బాగున్నాయి. నెల్లూరు నుంచి కెమెరామన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్.